హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కోడింగ్ అండ్ డీకోడింగ్ కాన్సెప్ట్ మీద 2022-23 సంవత్సరంలో అడిగిన ఎస్ఎస్సి క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ప్రతి లెటర్ అనేది క్వశ్చన్లో ఉంది కాబట్టి ఆన్సర్ కూడా క్వశ్చన్లోనే ఉంటుంది. సో దీన్ని ఎలాగొచ్చింది చెప్పగలిగితే చాలు. మనం ఇది ఎలాగొచ్చింది చెప్పగలిగితే చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు అన్నమాట. ఇది డైరెక్ట్ కోడింగ్ ఎగ్జాంపుల్. మీకు ఆల్రెడీ డైరెక్ట్ కోడింగ్ అంటే టైప్స్ అన్ని చెప్పాను. ఎవరైనా చూడనట్టయితే ఆ వీడియో చూడండి. YSP అని వచ్చింది కదా, దాన్ని రివర్స్ రాసన్నమాట. ఇక్కడ నుంచి ఫస్ట్ మిడిల్ టర్మ్ సపరేట్ చేశాడు. మిడిల్ టర్మ్ సపరేట్ చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్. లెఫ్ట్ సైడ్ ఏం చేశాడు, YSPని రాసుకున్నాడు. తర్వాత రైట్ సైడ్ ఏమో మళ్ళీ CIH అంటే రైట్ నుంచి లెఫ్ట్కి మూవ్ అయ్యాడు అనమాట. ఓకేనా, రైట్ నుంచి లెఫ్ట్కి మూవ్ అయ్యాడు. సో అప్పుడు చూడండి సేమ్ అదే ప్రొసీజర్ వచ్చింది. YSP CIH మధ్యలో C ఎలాగా ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే సెకండ్ చూడండి, ఇక్కడ సెంటర్ లెటర్ ఏమవుతుంది I అన్నమాట. ఎందుకంటే ఇక్కడ 7 లెటర్స్ ఉన్నాయి టోటల్గా. అందులో ఇటు 3 సెపరేట్ చేశాడు. ఫోర్త్ లెటర్ అనేది కామన్గా ఉంటుంది. సో ఫోర్త్ లెటర్ చూడండి కామన్గా ఉంచాడు. సో ఇక్కడ మనం చూడండి సేమ్ మళ్ళీ రివర్స్ లైన్ అంటే లెఫ్ట్ మనం రైట్ నుంచి లెఫ్ట్ రాసుకోవాలి. TIC ఓకేనా. నెక్స్ట్ I సేమ్ I అనేది ఏంటి మిడిల్లో ఉంది కాబట్టి I ఇక్కడ లాస్ట్ ఇది రాస్తాడు. చూడండి I అనేది ఇక్కడ లాస్ట్ ఇది ఉంది. నెక్స్ట్ దానికి ఏం చేశాడు, నెక్స్ట్ ZE అని మళ్ళీ రివర్స్ అంటే మనం రైట్ టు లెఫ్ట్ రాసుకోండి. రైట్ హ్యాండ్ సైడ్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాసుకుంటే NEZ అని రాసాడు. NEZ ఓకేనా. ఇక్కడ మహాత్మా కోడ్ చూసుకున్నట్టయితే మహాత్మాలోని ఏ అనేది కామన్ అంటే సెంటర్లో ఉంది. సో మన సెంటర్లో ఏ వస్తుంది. నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ ఏమన్నా లెఫ్ట్ సైడ్ 3 లెటర్స్లోని ఫస్ట్ రైట్ హ్యాండ్ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకుని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే HAM అని రాసుకోవాలి. ఓకేనా, HAMA. నెక్స్ట్ మళ్ళీ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ రాసుకోవాలి AMT. ఓకేనా, మహాత్మా యొక్క కూడా ఏమవుతుందంటే HAMAAMT అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఈ సెకండ్ క్వశ్చన్ అనేది CGL ఎగ్జామ్ 2 డిసెంబర్ 2022లో అడిగాడు. తన పైన డేట్ ఉంటుంది చూడండి, ఎగ్జామ్ ఏ టైంలో అడిగాడు అనేది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే సైటోస్కెలిటన్ యొక్క కోడింగ్ ఇలా ఇచ్చాడు అన్నమాట. సైటోస్కెలిటన్ యొక్క కోడింగ్ ఇది ఇచ్చాడు. మాల్ న్యూట్రిషన్ యొక్క కోడింగ్ ఇది ఇచ్చాడు. ఆల్టరేషన్ యొక్క కోడింగ్ ఏమవుతుందో అడుగుతున్నాడు. ఇక్కడ ఉన్న లెటర్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. సో ఇది కూడా డైరెక్ట్ కోడింగ్ యొక్క ఎగ్జాంపులే. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏంటంటే వీడియో అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను. CYTని మళ్ళీ సేమ్ ఇందాక 3 పార్ట్స్కి డివైడ్ చేశాడు. చూడండి 3 పార్ట్స్కి డివైడ్ చేసి మళ్ళీ రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాయండి. TYC KSO ELE NOT ఓకేనా. 3 పార్ట్స్ కానీ 3 లెటర్స్గా డివైడ్ చేయాలి. చూడండి సేమ్ మళ్ళీ అదే చేస్తున్నాం చూడండి. 3 లెటర్స్గా డివైడ్ చేసాం. తర్వాత ఏం చేయాలి, రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాసుకోవాలి. రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాసుకుంటే అర్థమైపోతుంది. LAM TUN TIR NOI ఓకేనా. ఇప్పుడు సేమ్ అదే ప్రొసీజర్లో దీన్ని కూడా 3 పార్ట్స్గా అంటే 3 లెటర్స్గా డివైడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మనం రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ రాసుకున్నట్టయితే LA మళ్ళీ చూడండి ETI మళ్ళీ రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ TAR తర్వాత NOI. సో ఆల్టరేషన్ యొక్క కోడ్ ఇది అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇన్బాక్స్ యొక్క కోడ్ ఏమవుతుందని అడుగుతున్నాడు. మన ఎర్లీ యొక్క కోడ్ ZNSCF ఎలాగొచ్చింది చెప్పగలిగితే గాజు యొక్క కోడ్ కూడా అదే ప్రొసీజర్లో వస్తుంది. అలాగే సేమ్ అదే ప్రొసీజర్ ఇన్బాక్స్ కోడ్ కూడా వస్తుంది. నేను ఫస్ట్ ఎర్లీకి ఎలాగొచ్చింది చెప్తాను చూడండి. మన ఎర్లీ కోడ్ రాసుకున్నట్టయితే ఈ క్వశ్చన్ చూసినప్పుడు మీకు కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించింది అనుకోండి. ఫస్ట్ నేను ఏం చెప్పాను, నెంబర్స్ చెప్పాను కదా, మన నెంబర్స్ ఇచ్చిన నెంబర్స్ వేసుకోండి ఫ్రెండ్స్. E5 A1 R18 L12 Y25 సేమ్ Z26 N14 S19 C3 F6. ఇవి డైరెక్ట్గా చెప్తున్నాను అనుకోకండి, నేను ఆల్రెడీ చెప్పాను కాన్సెప్ట్లోని నెంబర్స్ ఎలా వచ్చాయనింది. ఒకవేళ మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఆ వీడియో మళ్ళీ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చూడండి ఈకి ఎఫ్కి రిలేషన్ ఉంది. అలాగే ఏకి సికి దగ్గరగా ఉన్నవి చూడండి, ఎప్పుడైనా దగ్గరగా ఉన్నట్టు చూసుకోవాలి. అంటే ఇది ఎలాగిచ్చారంటే ఇక్కడ ఈ నుంచి ఫస్ట్ +1 చేశాడు. ఓకేనా, ఈ +1 చేస్తే F వచ్చింది. అలాగే ఏ నుంచి చూసుకున్నట్టయితే C ఎలాగొచ్చింది, +2 చేస్తే C వస్తుంది. సేమ్ అదే ప్రొసీజర్లో R నుంచి S ఎలాగొచ్చింది, +1 చేశాడు. మళ్ళీ +1 చేస్తే S వచ్చింది. సేమ్ మళ్ళీ L నుంచి +2 చేయండి. +2 చేస్తే 14N వస్తుంది. అంటే
ప్రతిదానికి +1 +2 +1 +2 +1 చేశాడు. చూడండి Z కదా +1. ఇక్కడ మన గాజు యొక్క కోడింగ్ ఎలా వచ్చింది చెప్తాను చూడండి. ఇక్కడ నెంబర్స్ మళ్ళీ వేసుకోండి. G7 A1 C3 H8. మనం +1 చేయండి. +1 చేస్తే ఇది వస్తుంది. మళ్ళీ +2 చేయాలి. చూడండి ఇందా నేను చెప్పాను +1 +2 +1 +2 +1. సేమ్ అదే ప్రొసీజర్లో +1 చేశాడు. మళ్ళీని సేమ్ మళ్ళీ +2 చేశాడు. మళ్ళీ +1 చేశాడు. సో దీన్ని బట్టి నీకేం అర్థమైంది? ప్రతి నెంబర్కి +1 +2 +1 +2 చేస్తున్నాడు. ఇప్పుడు ఇన్బాక్స్ యొక్క కోడ్ చూసుకున్నట్టయితే మనం I9 N14 B2 O15 X24 మనకు తెలిసిందేంటి +1 +2 +1 +2 +1. ఓకేనా? ఇదే కదా మనం అప్లై చేసాం. సేమ్ అదే ప్రొసీజర్లో అప్లై చేస్తే 9 +1 అనేది ఎంత వస్తుంది? 10 వస్తుంది. మరి 10 అంటే మనకి ఏం తెలుసు? J. ఓకేనా? J. నెక్స్ట్ లెటర్ చూడండి. 14 +2 14 +2 అంటే 16 16 అంటే మనకు తెలిసిందేంటి? P. ఓకేనా? P. నెక్స్ట్ నేను బ్యాక్ సైడ్ నుంచి ఎందుకు రాసుకొస్తానంటే చూడండి ఫ్రెండ్స్, ప్రతిదీ అక్కడ బ్యాక్ సైడ్ నుంచి రాసుకొచ్చారు కాబట్టి నేను మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి రాస్తున్నాను. 2 + 1 3 3 అంటే C. నెక్స్ట్ 15 + 2 అంటే 17 17 అంటే Q. 24 + 1 25 25 అంటే మనకి ఏమైతే తెలుసు ఫ్రెండ్స్? Y. సో ఇన్బాక్స్ యొక్క కోడ్ ఏమవుతుంది ఫ్రెండ్స్? YQCPJ. ఓకేనా? రూల్స్ యొక్క కోడ్ ఏమవుతుందని అడుగుతున్నాడు. ఓకేనా? మనం గోస్ట్ యొక్క కోడ్ ONGCB ఎలా వచ్చింది చెప్పగలిగితే అబైడ్ యొక్క కోడ్ కూడా సేమ్ అదే ప్రొసీజర్లో వస్తుంది. సేమ్ అదే ప్రొసీజర్లో రూల్స్ యొక్క కోడ్ కూడా వస్తుంది. సో మనం గోస్ట్ యొక్క కోడ్ ఎలా వచ్చింది చెప్తుంది చూడండి ఫ్రెండ్స్. కోడింగ్ ఎలా వచ్చిందని ఈజీగా అర్థం కావడం కోసం నేను పైన కింద రాశాను. సేమ్ ఇదే ప్రొసీజర్ మీరు కూడా ఫాలో అవ్వండి, ఎందుకంటే చాలా ఈజీ ట్రిక్ మాట ఇది. ఇక్కడ నెంబర్స్ ఇచ్చాను చూడండి ఫ్రెండ్స్. G7 H8 O15 S19 T20 O15 N14 G7 C3 B2. ఓకేనా? ఈ నెంబర్స్ ఇచ్చాం కదా. ఇప్పుడు నెంబర్స్ తీసుకున్నాక చూడండి మనకి ఇక్కడ ఎలా చూసుకున్నా రిలేషన్ ఏంటి అర్థం కావడం. ఇక్కడ మనం ఆలోచించుకున్నట్టయితే 15 + 7 చేస్తే మనకి ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 22. అలాగే 20 + 2 చేస్తే 22 వస్తుంది. సేమ్ మన అలా మెథడ్ ఫాలో అయినట్టయితే ప్రతిదానికి సమ్ ఎంత వస్తుందంటే 22 వస్తుంది. చూడండి 15 7 + 15 22 8 + 14 8 + 14 22 15 + 7 22 19 + 3 22 20 + 2 22. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? సమ్ చేశాడు ఫ్రెండ్స్. సమ్ నెంబర్స్ తీసుకొని దాని ఓకేనా ప్లస్ చేస్తే 22 రావాలి. సమ్ అనేది 22 రావాలి. ఈ నెంబర్ బోత్ నెంబర్స్ సమ్ చేస్తే 22 రావాలన్నమాట. సో ఆ కాన్సెప్ట్ యూస్ చేసి మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాం అనమాట. చూడండి ఇప్పుడు సేమ్ అదే ప్రొసీజర్ వర్కౌట్ అవుతుందని చెక్ చేసుకోవడం కోసం మనం సింపుల్గా వర్కౌట్ అవుతుందని తెలియాలంటే సెకండ్ ఇస్తారు కదా క్వశ్చన్లోని, సెకండ్ చెక్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ రెండింటి ప్లస్ చేయండి. ప్లస్ చేస్తే 1 + 21 22 వస్తుంది. చూడండి 2 + 20 అంటే 22 వస్తుంది. 5 + 17 22 వస్తుంది. సో మన ఈ లాజిక్ అనేది వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే ఈ సేమ్ లాజిక్ అనేది మనకు వర్కౌట్ అయినట్టే, కన్ఫర్మ్ అయినట్టే. చూడండి ఇప్పుడు సేమ్ అదే ప్రొసీజర్లో రూల్స్ యొక్క కోడ్ ఎలా వస్తుందని చెప్తుంది చూడండి. R అంటే 18 U 21 L 12 E 5 S 19. మనం ఇప్పుడు 18 వచ్చిందంటే మనకి 22లో ఎంత తక్కువ? 22 - 18 చేస్తే మనకి 4 తక్కువ వస్తుంది. అంటే మనకు 4 మాట. 4 ఉన్న నెంబర్ వాల్యూ ఎంత? Dకి 4 కదా. నెక్స్ట్ 21 ఉంది, ఇంకా +1 చేస్తే 22 అవుతుంది, అంటే A. ఓకేనా? 22 - 21 చేసినా 1 వస్తుంది. 1 వాల్యూ ఎంత? A. ఓకేనా? నెక్స్ట్ సేమ్ అదే ప్రొసీజర్లో 12 వచ్చిందంటే మనకు 22 రావాలి. 22 - 12 చేస్తే 10 వస్తుంది. 10 అంటే మనకి J వాల్యూ 10 కదా. ఈ అంటే 5. 22లోంచి 5 తీసి 17 వస్తుంది. 17 అంటే Q. 17 వాల్యూ Q. ఓకే. నెక్స్ట్ 19. 22లోంచి 19 తీస్తే మనకి వాల్యూ 3 ఉంటుంది ఫ్రెండ్స్. 3 అంటే C. ఓకేనా? రూల్స్ యొక్క కోడ్ DAJQC ఇది అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? పార్ట్ 1 పార్ట్ 2 డివైడ్ చేశాను. పార్ట్ 1లో 5 క్వశ్చన్స్ చెప్తాను అండ్ పార్ట్ 2లో ఇంకో 5 క్వశ్చన్స్ చెప్తున్నాను. సో పార్ట్ 2 కూడా అందరూ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం 5th క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఫ్రక్టస్ యొక్క కోడ్ 108 అని ఇచ్చాడు. స్ప్రింటర్ యొక్క కోడ్ 119 అని ఇచ్చాడు. మస్కులిన్ యొక్క కోడ్ ఏమవుతుందని అడుగుతుండు. మనం ఫ్రక్టస్ యొక్క కోడ్ ఎలా వచ్చింది చెప్పగలిగితే సేమ్ అదే ప్రొసీజర్లో స్ప్రింటర్ యొక్క కోడ్ వస్తుంది. సేమ్ అదే ప్రొసీజర్లో మాస్కులిన్ యొక్క కోడ్ కూడా సేమ్ అదే ప్రొసీజర్లో వస్తుంది. సో మనం ఫ్రక్టస్ కోడ్ ఎలా వచ్చింది చెప్తాను చూడండి ఫ్రెండ్స్. మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో తీసుకున్నట్టయితే చూడండి ఎఫ్ వాల్యూ 6, R 18, U 21, C 3, T 20, U 21, S 19. మనం ఇక్కడ వీటి లెటర్స్ యొక్క నెంబర్స్ రాసుకున్నాం ఫ్రెండ్స్. నెంబర్స్ రాసుకున్న తర్వాత మనం సమ్ చేయండి ఫ్రెండ్స్. నీకు 2 కాన్సెప్ట్లు చెప్పాను. నెంబర్ మీద 2 కాన్సెప్ట్ చెప్పాను. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ లెటర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సెకండ్ కాన్సెప్ట్ సమ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది చెప్పాను కదా. ఇక్కడ 2 డిజిట్స్ కానీ 3 డిజిట్స్ కానీ ఉంటే నేను చెప్పా సమ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మోస్ట్గా సమ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో సమ్ మీద తీసుకున్నట్టయితే ఇవన్నిటికి ప్లస్ చేయండి ఫ్రెండ్స్. ఎడిషన్ చేస్తే
ఇక్కడ ఎడిషన్ చేసినట్టయితే చూడండి 6 + 18 24, 24 + 21 45, 45 + 3 48, 48 + 20 68, 68 + 21 89, 89 + 19 108. సో సమ్ చేస్తే మనకు వస్తుంది ఫ్రెండ్స్. చూడండి స్ప్రింటర్ యొక్క కోడ్ చూసుకున్నట్టయితే ఎస్ వాల్యూ 19, P16, R18, I9, N14, T20, E5, R18. సో మనం దీన్ని కూడా సేమ్ సమ్ చేయండి ఫ్రెండ్స్. సమ్ చేస్తే 19 + 16 35, 35 + 18 53, 53 + 9 62, 62 + 14 76, 76 + 20 96, 96 + 5 101, 101 + 18 119. ఓకేనా 119 అవుతుంది. సో సేమ్ ఇప్పుడు ఇదే ప్రొసీజర్లో మాస్క్లిన్ కోడ్ ఎలా వచ్చింది చెప్తాను చూడండి ఫ్రెండ్స్. M వాల్యూ 13, A1, S19, C3, U21, L12, I9, N14, E5. సేమ్ ఇదే ప్రొసీజర్లో మీరు కూడా నెంబర్స్ వేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ నెంబర్స్ వేసుకుంటే చాలా ఈజీగా మనకి కాన్సెప్ట్ అర్థమయ్యి అక్కడ ఏ లాజిక్ వాడనేది కూడా అర్థమైపోతుంది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 13 + 1 14, 14 + 19 33, 33 + 3 36, 36 + 21 57, 57 + 12 57 + 12 69, 69 + 9 78, 78 + 14 92, 92 + 5 97. సో మాస్క్లిన్ యొక్క కోడ్ ఏమవుతుంది ఫ్రెండ్స్ 97 అవుతుంది. 6th క్వశ్చన్ చూసుకున్నట్టయితే హార్ట్ యొక్క కోడ్ ఏమవుతుందని అడుగుతున్నాడు. దీని ఆన్సర్ కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.